మార్కెట్ రేటుకి కంపేర్ చేసి చూస్తే ఈ షాపులో చాలా తక్కువ రేటుకి బంగారం ఇస్తున్నారు అని మీరు కొనుగోలు చేసినట్లయితే నష్టపోయే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. వేరే షాప్లో గోల్డ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అయితే అది నిజం కాదా? తక్కువ రేటుకి బంగారం అనేది ఒక ట్రాప్. అయితే రైట్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా కంపేర్ చేసుకోవాలి, దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎప్పుడైనా మనం బంగారం నగలు కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేసినప్పుడు చేసే మొదటి పని ఏంటి? ఒక 3 to 4 షాపులో బంగారం ధరలు ఏమున్నాయి, ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు, కంపారిటివ్లీ మేబీ ఒక 10-15 డేస్లో బంగారం ధరలు ఎలా పెరిగాయి, ఎలా మూవ్ అయ్యాయి, దీన్ని మనం కంపేర్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక 4 షాపుల్లో మనం కంపేర్ చేసి చూసినట్లయితే ఎక్కడైతే బంగారం ధరలు తక్కువ ఉన్నాయో అలాంటి షాపుని ఎంచుకోవడానికి మనం తయారవుతాం. ఎందుకు? ఇప్పుడు గోల్డ్ ప్యూరిటీ గురించి BIS కొన్ని రూల్స్ని తెచ్చింది. HUID కంపల్సరీగా ఉండాలి. HUID అంటే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్. సో బంగారం పైన ఏ క్వాలిటీ బంగారం అది అనేది ఆల్రెడీ ఎచ్డ్గా ఉంటుంది. దాన్ని మార్చడానికి అవకాశం ఉండదు. దాంట్లో ఎలాంటి స్కామ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు కొనుగోలు చేసే బంగారం నగలపై HUID ఉంటుంది. 6 డిజిట్ కోడ్ ఒకటి ఉంటుంది. ఆ కోడ్ని BIS కేర్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కేర్ అనే ఒక అప్లికేషన్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ బంగారం నగలపై ఉన్న HUID ఎంటర్ చేసినట్లయితే దాన్ని ఏ జ్యువెలర్ మేనేజ్ చేశారు, ఎవరు హాల్ మార్కింగ్ చేశారు, ఆ ప్రోడక్ట్ యొక్క ప్యూరిటీ ఏంటి, ఇవన్నీ తెలిసిపోతుంది. సో ప్యూరిటీ గురించి మీరే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కానీ జ్యువెలర్స్ మనతో ట్రిక్ ఎలా ప్లే చేస్తారు, ఎలా వాళ్ళు ఎక్కువ లాభాన్ని పొందుతున్నారు, గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తున్నారు, ప్యూరిటీలో కాంప్రమైజ్ లేదు, HUID ఉంది, అయినా కూడా ఆ జ్యువెలరీ స్టోర్ వాళ్ళు ఎలా లాభం చేసుకుంటున్నారు? దీనికి బేసు కస్టమర్ బిహేవియర్. ఏంటది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం బంగారు కొనుగోలు చేయాలంటే కంపేర్ చేస్తాము. ఎక్కడైతే చీప్ రేట్ అని చూపిస్తుందో అక్కడే మనం వెళ్ళి కొనుగోలు చేస్తాము. ఈ బిహేవియర్నే జ్యువెలరీ షాప్ వాళ్ళు వాళ్ళకి ప్రాఫిట్ అయ్యేటట్టు యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యారెట్ గోల్డ్ అండి, మీరు బంగారం నగలు కొనుగోలు చేస్తున్నారు. 22 క్యారెట్ ప్యూరిటీ, దానికి ఒక 10 గ్రామ్స్కి 1,30,000 ప్రైజ్ ఉంది అనుకోండి మార్కెట్లో. వాళ్ళేం చెబుతారు? మీరు ఎక్కడ వెతికినా 1,30,000 కన్నా తక్కువకి 10 గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ దొరకదు. కానీ మన షాపులో 1,15,000కి మేమిస్తాము. ఒక ఆఫర్ నడుస్తూ ఉంది. ఈ డేటుల్లో మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈ రేటుకి మనం గోల్డ్ ప్రైస్ని ఫిక్స్ చేసేస్తాము. ఇలా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు మనకు అనిపించేదేంటి? ప్యూరిటీ ఎన్షూర్డ్, కాస్ట్ కూడా తక్కువలో దొరుకుతుంది, ఈ రేటు ఫిక్స్ అయిపోతుంది, సర్లే మనం కొనుగోలు చేద్దామని ఆ షాపులోనే బిజినెస్ చేసేస్తాము. కానీ మీకు ఫైనల్గా ఆ ప్రోడక్ట్ చేతికి వచ్చిన తర్వాత షాక్లో ఉంటారు మీరు. ఎందుకంటే వేరే చోట మీరు కంపేర్ చేశారు కదా, దానికన్నా ఎక్కువ ప్రైజు ఎండ్లో ఫైనల్ బిల్ వస్తుంది కదా, అప్పుడు మీకు కనిపిస్తుంది. అయితే చేంజెస్ ఎక్కడ జరిగింది? మేకింగ్ ఛార్జెస్లో. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ గురించి ఒక ఫిక్స్డ్ రూల్ అని లేదు. ఇప్పుడు యాంటీక్ అంటారు, స్లీక్ డిజైన్ అంటారు, రింగ్, బ్యాంగిల్, ఇయర్ రింగ్, ఇలాంటి వేరే ప్రోడక్ట్స్కి వేరే మేకింగ్ ఛార్జెస్ని వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీరు అడగడానికి అవ్వదు, ఇలా ఒక స్టాండర్డ్ రూల్ ఉంది కదా, దీనిపైన ఎందుకు ఇంత మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారని. సో మేకింగ్ ఛార్జెస్లో వాళ్ళు గేమ్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మీరు మేకింగ్ ఛార్జెస్ గురించి అడిగినా కూడా మీరు డిజైన్ ఫైనల్ చేసేంత వరకు వాళ్ళు మీకు ఒక రేంజ్లో చెబుతారు. సే 10% to 20% ఉండొచ్చు, 25% to 40% ఉండొచ్చు అని ఒక రేంజ్ని చెబుతారు. ఎప్పుడైతే మీరు ఆ డిజైన్ గురించి ఇది నాకు బాగా నచ్చినట్లుంది, ఫైనల్ ప్రైస్ చెప్పమంటే అప్పుడు ఒక మేకింగ్ ఛార్జెస్ని వాళ్ళకి ప్రాఫిట్ అయ్యేటట్టు మీకు కోట్ చేస్తారు. ఇలా మీరు కంపేర్ చేసిన గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉన్న చోట మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటుంది. ఎక్కడైతే చీప్ గోల్డ్ అని మీకు అడ్వర్టైజ్ చేస్తున్నారో అక్కడ మేకింగ్ ఛార్జెస్ అన్నది ఎక్కువగా వాళ్ళు యాడ్ చేస్తారు. సో ఫైనల్ స్ప్లిట్ ఆఫ్ బిల్ మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. దాని గురించి మనం ఏం చేయాలంటే ఎక్కడ మీరు కంపేర్ చేసినా కూడా ఫైనల్ బిల్ ఏమవుతుంది అలా ఒక కోట్ని తీసుకోండి. ఎంత GST, ఎంత మేకింగ్ ఛార్జెస్, ఎంత వేస్టేజు, ఇవన్నీ కలిసిన తర్వాత ఫైనల్ నేను ఎంత పే చేయాలి, ఆ అమౌంట్ మీకు క్లియర్ అవ్వకపోతే అక్కడ మీరు బిజినెస్ చేయొద్దు.
మీరు ఊరికే గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అని కాల్ చేసి అడిగినట్లయితే, వెబ్సైట్లో చూసినట్లయితే మీకు ఫైనల్ ప్రైస్ అన్నది దొరకదు. అలా పొరపాటు పడకండి. అయితే జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇలా రైట్ ప్రైస్ని డిక్లేర్ చేసి మేకింగ్ ఛార్జెస్ కూడా నామినల్గా పెట్టి అమ్ముతున్నారు. ఇంకొకరు చీప్ గోల్డ్ అంటున్నారు, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ అంటున్నారు. ఇది ఇల్లీగల్ కదా అని మీరు అడిగినట్లయితే ఇది ఇల్లీగల్ కాదు. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ ఇంతే ఉండాలి అనే ఒక రూల్ లేదు. అలాంటి ఒక రూల్ ఉంటే మీరు అడగొచ్చు, యాజ్ పర్ దిస్ రూల్ మేకింగ్ ఛార్జెస్ ఎందుకు ఎక్కువ అనేసి. సో గోల్డ్ ప్రైస్ మీద వాళ్ళు ఒక డిస్కౌంట్ని ఇచ్చినట్టు చూపించి మేకింగ్ ఛార్జెస్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ప్యూరిటీ సేము, హాల్మార్కింగ్ సేము, బిల్లు కూడా ఇస్తున్నారు, జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇల్లీగల్ అనడానికి అక్కడ రీజన్ లేదు. ఇక్కడ జ్యువెలర్స్ గేమ్ ఆడుతున్నది ప్రైజ్ ప్రెజెంటేషన్లో. ఇదే ప్రైజ్ ప్రెజెంటేషన్ విషయంలో మనం 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని దాని తర్వాతే ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. ఇంకొన్నిసార్లు ఎలా అవుతుందంటే, గూగుల్లో మీరు చెక్ చేస్తారు, ఒక షాప్కి వెళ్తారు, ఒక ఆభరణాన్ని చూశారు, ఇది నాకు నచ్చింది, గోల్డ్ ప్రైస్ వాళ్ళు ఏదో ఒక రేట్ చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 13,200 అనేసారి అనుకోండి ఎగ్జాంపుల్. మీరు గూగుల్లో చెక్ చేస్తే 12,500 అని చూపిస్తుంది. ఇదేంటి సార్ అన్నట్లయితే, అది కాదండి మన రేటు అంటారు. అయితే గూగుల్లో చూపించింది ఫేక్ ప్రైజా, రాంగ్ ప్రైజా? నో. ఎందుకంటే అక్కడ మీకు కనిపించేది సమ్ టైమ్స్ ఎంసీఎక్స్ రేటు. ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఇది ఒక ఎక్స్చేంజ్ అండి. మనకు ఇప్పుడు ఎలా స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో కమోడిటీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఇది స్టార్ట్ అయ్యింది. సెబీ అండర్ వర్క్ చేస్తుంది, కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాదు. ఎంసీఎక్స్ రేటులు కమోడిటీ ట్రేడింగ్కి, అంటే మెటల్ ట్రేడింగ్, బ్రాసు, కాపరు, సిల్వరు, గోల్డ్, ఇలాంటివన్నీ కమోడిటీ ఎక్స్చేంజ్ చేయడానికి ఈ రేట్ని వాడుకుంటారు. అలానే బల్క్ కాంట్రాక్ట్ గురించి ఈ రేట్ని ఒక బేస్గా తీసుకుంటారు. కానీ రీటైల్ జ్యువెలరీ బై మరియు సెల్ చేయడానికి ఎంసీఎక్స్ రేట్ని ఎంచుకోరు, దాన్ని ఒక బేస్లా చూడరు. అలా అయితే ఏ రేట్ని బేస్గా మనం చెక్ చేసుకోవాలి? స్టాండర్డ్ రేట్ మన ఇండియాలో అని చూసుకున్నట్లయితే ఎక్కడ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి? దీని గురించి జీజేసీ ఉంది. జీజేసీ అంటే ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్, జీజేసీ అంటారు. దీనికి ఒక వెబ్సైట్ ఉంది, gjc.org.in. అక్కడ మీరు లైవ్ గోల్డ్ ప్రైస్ని చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ డే 2 times గోల్డ్ ప్రైస్ని వాళ్ళు అప్డేట్ చేస్తారు. 14 క్యారెట్కి, 18 క్యారెట్కి, 22 క్యారెట్ గోల్డ్కి, 24 క్యారెట్ గోల్డ్కి ప్రైస్ ఎంత అని అక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మీ బ్రౌజర్కి వెళ్ళి gjc.org.in అని టైప్ చేసినట్లయితే ఇలా వస్తుంది. స్క్రాల్ డౌన్ చేయండి, చూడండి గోల్డ్ రేట్స్ అని ఇక్కడ ఉంటుంది. స్టాండర్డ్ రేట్ బయింగ్, స్టాండర్డ్ రేట్ సెల్లింగ్ అని ఉంది కదా. స్టాండర్డ్ రేట్ అంటే స్టాండర్డ్ గోల్డ్కి, 24 క్యారెట్ గోల్డ్కి ప్రైస్ ఎంత అని పర్ 10 grams. సెల్లింగ్ 136,500, బయింగ్ 135,500, 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఏంటిది బయింగ్ రేట్ మరియు సెల్లింగ్ రేటు? ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఆ షాపు మీకు బంగారాన్ని అమ్ముతుంది. ఆ రేట్ ఎంత? 1,36,500 పర్ 10 grams. ఒకవేళ మీ దగ్గర నగలున్నాయి, మీకు డబ్బు కావాలి, సో ఆ బంగారాన్ని మీరు అమ్ముతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు బైబ్యాక్ చేసే రేటు 1000 రూపీస్ తక్కువ ఉంటుంది. సో జ్యువెలర్సు మీకు అమ్మే బంగారం ధరలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కొనుగోలు చేసే రేట్ అన్నది, మీ నుంచి కొనుగోలు చేసే బంగారానికి వాళ్ళు ఇచ్చే రేట్ అన్నది 1000 రూపీస్ తక్కువ ఉంటుంది. అది మనం చూస్తున్నాం. సో 14 క్యారెట్ అని చూసుకున్నట్లయితే 10 గ్రాములకి సెల్లింగ్ రేట్ ఎంత? వాళ్ళ నుంచి మీరు కొనుగోలు చేస్తున్నారంటే 88,700 రూపాయలు. బయింగ్ రేటు 86,700 రూపాయలు. అదే 18 క్యారెట్ గోల్డ్ అని చూసుకున్నట్లయితే వాళ్ళు మీకు అమ్మే రేటు 106,500. వాళ్ళు మీ నుంచి కొనుగోలు చేసే రేటు 104,500. అదే 22 క్యారెట్ అని చూసుకున్నట్లయితే సెల్లింగ్ వాళ్ళు మీకు అమ్మే రేటు 126,900 రూపాయలు ప్రతి 10 గ్రాముకి. బయింగ్ రేటు 124,900 రూపాయలు. సో ఇలా gjc.org.in వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది అని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లో చూపించే రేట్ని జ్యువెలరీ షాప్ వాళ్ళు ఒప్పుకుంటారా? దాని మీద బైండింగ్ ఉంటుందా? లేదండి, ఇది ఒక రెఫరెన్స్ రేట్ మాత్రమే. మీరు బంగారం కొనుగోలు చేస్తున్నారు, 136,000 నుండి జ్యువెలరీ షాప్ వాళ్ళు 140,000 10 గ్రాములకి అన్నారు.
లేదండి జీజేసీలో ఇలా చూపిస్తుంది, మీరు తక్కువ చేసుకోవాలి అంటే వింటాడా? నో, అలా వినరు. ఇది ఒక రెఫరెన్స్ రేట్ మాత్రమే. ఈ వెబ్సైట్లో బంగారం రేట్ చూసి జ్యువెలరీ షాప్ వాళ్ళు ఎంత రేట్ చెబుతున్నారు, ఎంత డిఫరెన్స్ ఉంది అని కంపేర్ చేసుకుని కొనుగోలు చేయాలా వెయిట్ చేయాలా అది మీరే డిసిషన్ తీసుకోవాలి. సో ఫైనల్గా మీరు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయాలంటే మీరు చూసుకోవాల్సిన 5 సంగతులు. నంబర్ 1, గోల్డ్ రేట్ చూసుకుని ఈ జ్యువెలరీ షాపులో గోల్డ్ చీపు, ఇలాంటి షాపులో గోల్డ్ కాస్ట్లీ, అలా ఫైనల్ డిసిషన్ తీసుకోవద్దు. నంబర్ 2, కంప్లీట్ ప్రైస్ బ్రేకప్ అడగండి. వేస్టింగ్ ఛార్జెస్ ఎంత, మేకింగ్ ఛార్జెస్ ఎంత, జిఎస్టీ ఎంత, ఫైనల్ ప్రైస్ ఎంత, ఆ కోట్ మీ దగ్గర లేకపోతే అది ఫైనల్ ప్రైస్ కాదు. నంబర్ 3, మీరు కొనుగోలు చేసేటప్పుడే దానిపైన ఉన్న HUIDని BIS కేర్ యాప్లో క్రాస్ చెక్ చేసుకుని దాని ప్యూరిటీ అక్కడే క్రాస్ చెక్ చేసుకుని దాని తర్వాతే కొనుగోలు చేయాలి. పాయింట్ నెంబర్ 4, ఒకవేళ మీరు డిస్కౌంట్ అడగాలి అనుకున్నట్లయితే మేకింగ్ ఛార్జెస్ మీద అడగాలి. గోల్డ్ రేట్ మీద వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. దాని గురించే మేకింగ్ ఛార్జెస్ మీద మీరు డిస్కౌంట్ అడిగితే మీకే లాభం. 5th పాయింట్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది అనేది వేరే వేరే షాపుల్లో మాత్రమే కాదు, జీజేసీ వెబ్సైట్లో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీ బడ్జెట్లో ఆ రేట్ ఉంటే ఓకే ఈ ప్రైస్ నేను పే చేయగలుగుతాను అన్నట్లయితే మాత్రమే కొనుగోలు చేయండి. అందుకేనండి ఏ షాప్ వాళ్ళైనా మీకు ఇది చీప్ గోల్డ్ ప్రైస్ అండి, మార్కెట్లో ఎక్కడా ఈ రేట్ దొరకదు అన్నట్లయితే ఆ ఆఫర్ టూ గుడ్ టు బీ ట్రూ, అంటే ఆ గోల్డ్ మీకు చీప్గా దొరకట్లేదు, ఏదో ఒక ఆఫర్ అని ఒక ట్రాప్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, లేబర్ ఛార్జెస్ ఇలా చెప్పేసి ప్రైజ్ ప్రెజెంటేషన్లో మీకు మోసమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని క్రాస్ చెక్ చేసుకుని మీకు ఇది రైట్ ప్రైజ్ అనిపిస్తే మాత్రమే కొనుగోలు చేయండి. ఇది కాకుండా మీరు కూడా ఎప్పుడైనా గోల్డ్ ప్రైజ్ విషయంలో మోసపోయారా? ఎలా మోసపోయారు దాని గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో దాని గురించి కూడా డీటెయిల్డ్ వీడియో చేసి వేరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.